ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఎంపీలు ఎందరో. కానీ ఆయనంటే ఓ ధైర్యం, ఓ భరోసా. ఆయన మరెవరో కాదు, మన ఎంపీ కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది. దీని వెనకాల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి అంకుటిత దీక్ష మరియు మోడీ గారి నాయకత్వం ఉంది. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలను నిధులుగా తీసుకురావడంలో కిషన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణకు 1,50,000 కోట్లు, రైల్వే ఆధునీకరణకు 32,000 కోట్లు కేటాయించేలా కృషి చేశారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి వసతులతో 700 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మారుస్తున్నారు. కేవలం మౌలిక సదుపాయాలే కాదు, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి రైతులకు అండగా నిలిచారు. బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. మన సంస్కృతికి గౌరవంగా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, గిరిజన బిడ్డల కోసం ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని సాధించారు. మాటల్లో కాదు, నిధుల్లో, అభివృద్ధిలో తన మార్కు చూపిస్తున్న నాయకుడు మన కిషన్ రెడ్డి గారు. జై హింద్.